దోసుకుని మనం పట్టుబడిపోతే వాటి నుంచి ఎలా తప్పించుకుందాము. ఇదేగా దరిద్రగొట్టు జీవితము. ఇంకా వీళ్ళకి మంచి ఎక్కడ జరుగుతుంది? మంచి పనులు చేస్తుంటే సద్బుద్ధిని కలిగి ఉంటాం. సద్బుద్ధిని కలిగి ఉంటే సత్మనస్సును కలిగి ఉంటాం. సత్మనస్సే సత్ప్రాణం. సత్ప్రాణమే సజ్జీవుడు. సజ్జీవుడు సదాత్మ. సదాత్మే పరమాత్మ. దీన్నే అహం బ్రహ్మాస్మి అంటారు. ఈ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఇంతేనా, ఇలా ఉంటారా, అవునా అని అనుకుంటే ఎవరు పిచ్చోళ్ళండి? ఎవరికి మూర్ఖత్వం ఎక్కువ ఉంది? అఫ్కోర్స్ నేను ఎవరిని బ్లేమ్ చేయటంలా. ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి వస్తున్నా. ఈ స్వామి మంద అవుతానని చెప్పేవాడు ఈడేం స్వామి నాయన అనుకోనండి, తప్పేం లేదు. జస్ట్ ఐఎమ్ రిలాక్సింగ్ విత్ మై లైఫ్ అలా అనుకున్నా తప్పు కాదు. అంతకు మించి